సో అగైన్ కౌశలం గురించే వీడియో చేస్తున్నాను. అండ్ ఇవాళ డౌట్స్ క్లియర్ చేస్తాననమాట. ఇవాళ ఎగ్జామ్కి అటెండ్ అయ్యి డౌట్స్ అయితే వచ్చుంటాయి కదా, సో వాటి డౌట్స్ క్లియర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పి వాటి గురించి కూడా నేను డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను. అండ్ ఓవరాల్గా ఈ కౌశలం గురించి మాట్లాడతాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ ఎవరైతే ఎగ్జామ్కి అటెండ్ అయ్యారో 2 స్లాట్స్లో 11 to 12 అండ్ 3 to 4. సో ఎగ్జామ్ అనేది ఈ టైం స్లాట్లో మాత్రమే రాయాలన్నమాట. ఈ టైం స్లాట్లో టైం తక్కువైనా టైం చేంజ్ అయినా నెక్స్ట్ దాన్ని పొడిగించలేరు, అంటే వేరే స్లాట్లో రాయలేరు. సో 11 to 12 అంటే 11 to 12 రాయాలి, 3 to 4 అంటే 3 to 4లోనే రాయాలన్నమాట. సో కొంతమందికి ఏమైందంటే ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మా సచివాలయం అనుకోండి, నెట్వర్క్ ఇష్యూ సరిగా లేక అండ్ తన ఫేస్ కెమెరా సరిగా విజిబుల్ కాక సో ఎగ్జామ్ అయితే మధ్యలో ఆగిపోయిందనమాట. ఆగిపోవడం వల్ల సో అతనికి మేము ఏం చేసామంటే రీషెడ్యూల్ చేసాం ఎగ్జామ్ని. అంటే ఇవాళ రాయాల్సిన అసెస్మెంట్ మళ్ళీ వేరే డేట్కి రీషెడ్యూల్ చేసాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే మీరు రీషెడ్యూల్ చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ డౌట్ అనమాట. అండ్ పొరపాటున మీరు ఎగ్జామ్కి అటెండ్ కాలేదు, అవ్వలేకపోయారు, మీరు కూడా అసెస్మెంట్ని రీషెడ్యూల్ చేసుకోవచ్చు. ఆ డేట్స్ వెంటనే రావు. వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసే డేట్స్ మీకు మళ్ళీ మెసేజెస్ వస్తాయి, యాజ్ యూజువల్ ఎప్పుడు ఎలా వచ్చాయో అలానే వస్తాయి. సో ఇవి 2 డౌట్స్ అనమాట. ఏంటి, ఎగ్జామ్ మధ్యలో ఆగిపోయినా రీషెడ్యూల్ చేసుకోవచ్చు, అండ్ ఎగ్జామ్ని మీరు ఒకవేళ అటెండ్ అవ్వకపోయినా రీషెడ్యూల్ చేసుకోవచ్చు. ఓకే. సెకండ్ డౌట్ అందరికీ ఏమొస్తుంది, ఓకే ఇలా టైం స్లాట్స్ వచ్చి ఇలా సెలెక్ట్ అయిన క్యాండిడేట్సే రాస్తున్నారు, మాకు మెసేజెస్ రాలేదు, మా పరిస్థితి ఏంటి అంటే, ప్రస్తుతానికి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెసేజెస్ వస్తున్నాయి. సో ఈ గ్రాడ్యుయేట్స్ ఏం చేస్తారంటే, మెసేజ్ వచ్చిన వాళ్ళు ఆ స్లాట్లో ఎగ్జామ్కి అటెండ్ అవ్వండి సచివాలయాల్లో. అండ్ రాని వాళ్ళు ఏం చేస్తారంటే, నిన్ననే చెప్పాను, ఈ www.kausalam.ap.gov.in లాగిన్ అయ్యి రిజిస్టర్ అయ్యి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోండి. మీరు ఏమైనా స్పెషల్గా కోర్సెస్ చేస్తున్నా, కంప్యూటర్ కోర్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ సి కానీ జావా కానీ, సో అవన్నీ అందులో అప్డేట్ చేయండి, సర్టిఫికేట్స్ కూడా. ఒకవేళ చేయకుండా నార్మల్గా జస్ట్ బీఎస్సీ కంప్యూటర్స్ లేదా బీటెక్ చేశారు కంప్యూటర్స్లో ఎలక్ట్రానిక్స్లో, అవి ఏమున్నా మీ ప్రొఫైల్ని అయితే నీట్గా అప్డేట్ చేసుకోండి, ఎడిట్ చేసుకోండి. ముందు సచివాలయంలో చేసిన సర్వే డీటెయిల్సే ఉంటాయి అక్కడ. సో మీరు ప్రొఫైల్ ఎడిట్ చేసిన 48 అవర్స్కి ఆ ప్రొఫైల్ లాక్ అయిపోయి ఇవైతే వస్తాయన్నమాట. టైం స్లాట్స్ అయితే మీకు కూడా ఇది చేయడం జరుగుతుంది, అలాట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోండి www.kausalam.ap.government.in. అండ్ రేపో మాపో ఫర్ ఎగ్జాంపుల్ 3rd 4th 5th ఎవరికైనా స్లాట్స్ వచ్చి ఎగ్జామ్ ఉన్నా మీరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో రిజిస్టర్ అయితే కాండి. మీరు ఎగ్జామ్ అయితే ఇందులోనే రాయాలి, మీ అసెస్మెంట్స్ అయితే ఇందులోనే ఖచ్చితంగా రాయాలి. అండ్ ఇవాళ సచివాలయానికి వచ్చి అటెండ్ అయిన వాళ్ళు ఇంకా తెలియక రిజిస్టర్ అయితే చేసుకోలేదు, దానికి డిలే అయింది. సర్వర్ ఓపెన్ కాక ఇష్యూస్ వచ్చి కొంచెం స్లోగా ఓపెన్ అయ్యి దానికి డిలే అయిందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకునేటప్పుడు ఎర్రర్ వచ్చినా అండ్ మీరు ముందు ఫస్ట్లో కౌశలం సర్వేలో అప్లై చేసుకోకపోయినా, ఇదైతే కాదు, కౌశలం సర్వేలో అప్లై చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌశలం సర్వేలో మిమ్మల్ని మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. ఆ లింక్ ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ పెట్టాలి. పెట్టిన 24 అవర్స్కి ఈ లింక్ మీకు యాక్సెస్ వస్తుంది, ఇందులో మీరు రిజిస్టర్ కావచ్చు. ఒకవేళ మీకు ఇవంతా నాకు తెలియదు అంటే మీ సచివాలయంకి వెళ్ళి రిజిస్టర్ కూడా చేసుకోవచ్చు. ఆ రిజిస్టర్ చేసుకున్న 24 అవర్స్ తర్వాతనే మీ kausalam.ap.gov.in మీకు యాక్సెస్ వస్తుంది, అందులో రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది. మీ అసెస్మెంట్స్ కానీ, మీ రెజ్యూమ్ కానీ, మీ కోర్సెస్ కానీ, మీరు ఏమైనా చదవాలనుకున్నా, మీ డాష్బోర్డ్ కానీ, మీ ర్యాంక్ ఏంటి ఏపీలో, ఇవన్నీ ఇందులోనే మీ ప్రొఫైల్లోనే విజిబుల్ అవుతాయి. అండ్ ఎగ్జామ్ గురించి తీసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 40 క్వశ్చన్స్ రాయాలి కదా మీరు 45 మినిట్స్లో. సో అందులో మాక్సిమం అర్థమెటికే వచ్చాయి. సో ఇక్కడ మా సచివాలయంలో జరిగిన ఎగ్జామ్ తీసుకుంటే అబ్బాయికైతే ఈ అర్థమెటిక్లో ఎక్కువ రేషియో ప్రపోర్షన్, యావరేజ్, సో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయన్నమాట. ఈ ట్రైన్, స్పీడ్ అండ్ టైమ్, సో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయన్నమాట. సో ఇవి చాలా టఫ్గా, మనం ఈ ఎస్ఎస్సీ రైల్వే ఎగ్జామ్స్ రాస్తాం కదా, అంత టఫ్గా లేవు, అలానే ఈజీగా కూడా లేవు. బేసిక్ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ దీని మీద అండ్ ఇంకా కమ్యూనికేషన్ స్కిల్ తీసుకుంటే అది 3 క్వశ్చన్స్ వస్తాయి, మీరు మాట్లాడాలి 30 సెకండ్స్ అని చెప్పాను కదా, అవి జస్ట్ జనరల్ క్వశ్చన్స్ అనమాట. మీకు స్ట్రెస్ ఎక్కువ అయితే జాబ్ చేసేటప్పుడు మీరు ఎలా ఆన్సర్ చేస్తారు, అండ్ మీరు అదే ఖాళీ టైంలో ఏం చేస్తారు, అండ్ మీ వర్కింగ్ అవర్స్ ఏంటి, మీరు 10 to 5 చేస్తారా లేదా నైట్ టైమ్స్ అయినా చేస్తారా. సో ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ మీరు ఇంగ్లీష్లో దీని గురించి జస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్ చేయడానికి, అండ్ మీరు కెమెరా ముందు ఎలా మాట్లాడతారు, మీ కమ్యూనికేషన్ని ఎన్హాన్స్ చేయడానికి మాత్రమే ఉంటాయి. దీనికోసం అయితే ఏం టెన్షన్ పడొద్దు. ఓకే. అండ్ వేరే క్వశ్చన్స్ తీసుకుంటే ఇవి కూడా బేసిక్ క్వశ్చన్స్ అనమాట. జస్ట్ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. ఏంటి, మీరు కంపెనీలో జాయిన్ అయ్యాక మేనేజర్‌తో ఎలా బిహేవ్ చేస్తారు, ఇలా చిన్న చిన్న బేసిక్ క్వశ్చన్స్. దీనికి కరెక్ట్ ఆన్సర్స్ ఉండవు, ఏది బెస్ట్ ఆన్సరో అందులో అది చేయాల్సొస్తదనమాట. అండ్ అథమెటిక్ అయితే ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి రాయాలంటే. బికాజ్ మీరు ఏ అసెస్మెంట్ చేసినా దానికి ర్యాంక్స్ ఇస్తారు. ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ ర్యాంక్స్ అయితే కన్సిడర్ చేస్తారు. అందులో మీరు టాప్ ఉంటే మీకు జాబ్స్ యాక్సెస్ బావుంటది అని చెప్పి నా ఒపీనియన్. సో ప్రిపేర్ అయ్యే వెళ్ళండి.
అండ్ ఫైనల్‌గా నేనేం చెప్తున్నానంటే, ఇవన్నీ ఏదో ఒక ఎగ్జామ్ పెట్టేసి మీకు వెంటనే రేపు జాబ్ ఇచ్చేస్తారు అనైతే కాదు. ఇవి గవర్నమెంట్ జాబ్స్ కాదు. మీరు ఐటీ సెక్టార్‌లో ఎక్కడైనా జాయిన్ అవ్వాలనుకుంటే, మీకు జస్ట్ ట్రైన్ చేయడానికి అసెస్మెంట్స్ అవన్నీ కండక్ట్ చేసి, రియలిస్టిక్‌గా అంటే మీరు ఏ ఫేక్‌గా కాపీలు కొట్టి ఇక్కడ క్వెషన్ వస్తే ఇక్కడ చూసుకొని రాసేసి ఇట్లంతా కాకుండా రియల్‌గా ఎగ్జామ్ రాయాలని సచివాలయంలో కండక్ట్ చేస్తున్నారు. సో, మీరు రాసే ఎగ్జామ్ ప్రతి దానికి ఒక స్కోర్ అయితే ఉంటది. ఆల్ ఓవర్ ఆంధ్ర కన్సిడర్ చేస్తారు. సో, డాష్‌బోర్డ్స్‌లో అవి కూడా విజిబుల్ అయితాయి. అండ్ మీరు మీ లాగిన్ అయితే ఈరోజు క్రియేట్ చేసుకుని ఉంటారు కదా! ఎగ్జామ్ రాసిన వాళ్ళు పాస్‌వర్డ్‌తో. సో, ఆ లాగిన్‌లోనే మీకు కోర్సెస్ ఉంటాయి. సో, మీ ప్రొఫైల్‌కి బట్టి, మీ క్వాలిఫికేషన్‌కి బట్టి కోర్సెస్ ఉంటాయి. మీరు అవి కంప్లీట్ చేసి మళ్ళీ అసెస్మెంట్స్ రాయాలి. సో, ఇదేదో ఒక్కరోజు ఎగ్జామ్ రాసి రేపు జాబ్ ఇచ్చే టైప్ అయితే కాదు. మీరు కంటిన్యూగా అసెస్మెంట్స్ రాస్తూ ఉండాలి. అండ్ అక్కడ ఒక పాపప్ అయితే వస్తుంది అనమాట. రెడీనెస్ సర్వే అని చెప్పి. మీకు ఎన్ని మంత్స్‌లో జాబ్ కావాలి అని చెప్పి. సో, ఫర్ ఎగ్జాంపుల్ 3 మంత్స్‌లోనే మాకు అర్జెంట్‌గా జాబ్ రావాలి అంటే 3 మంత్స్‌లో ఎన్ని అసెస్మెంట్స్ కుదిరితే అన్ని అసెస్మెంట్స్ పెట్టొచ్చనమాట వాళ్ళు. సో, అన్ని అసెస్మెంట్స్ పెట్టి మీ టాలెంట్‌ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సో, ఇదేదో టైమ్ పాస్‌కి వెళ్లి రాసేవి అయితే కాదనమాట. సో, అసెస్మెంట్స్ ఒక కంటిన్యూగా ఉంటాయి. కొన్ని అసెస్మెంట్స్ అయితే రాయాలి. కోర్సెస్ కంప్లీట్ చేయాలి. ఆ ర్యాంక్స్‌లో మీ ర్యాంక్ ఎంతుందో విజిబుల్ అవ్వాలి. సో, దిస్ ఈస్ నాట్ ఏ వన్ డే ప్రాసెస్ అండ్ గవర్నమెంట్ జాబ్ కూడా కాదు. ఎంప్లాయర్స్‌కి, కంపెనీస్‌కి మీ రియలిస్టిక్ అంటే వీళ్ళు ఈ డేటా అనలిటిక్స్‌లో, ఈ అర్థమెటిక్‌లో ఇంత టాలెంటెడ్ ఉన్నారు. అండ్ వీళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలా మాట్లాడితే ఇలా ఉన్నాయి. సో, ఇవన్నీ రియలిస్టిక్‌గా ఎగ్జామ్ కండక్ట్ చేసి, వాళ్ళకి మీ డేటా ప్రొవైడ్ చేసి, ఇందులో సెలెక్ట్ చేసుకోండి అని చెప్పే టైప్ అనమాట ఇది. అండ్ ఆ కోర్సెస్ కూడా అందులోనే ఉన్నాయి. ఫ్రీగా యాక్సెస్ ఉన్నాయి. అవి కూడా కంప్లీట్ చేసి, దాన్ని కూడా అసెస్మెంట్ రాసి, ఓకే. మేము ఈ కోర్సెస్ కూడా కంప్లీట్ చేసినామని మీకు ఎవరైతే జాబ్ ప్రొవైడ్ చేస్తారో, వాళ్ళు మీ రెజ్యూమ్ అంతా చదివి, ఈ కోర్సెస్ చదివారు అండ్ ఇందులో ఇన్ని మార్క్స్ వచ్చాయి, ఇందులో వీళ్ళు బెటర్‌గా ఉన్నారు అని చెప్పి, అప్పుడు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకునేదనమాట. సో, ఇదంతా వన్ డే థింగ్ అయితే కాదు. ఏదో టైమ్ పాస్‌కి వెళ్ళి రాస్తే ఏమీ రాదు దీనివల్ల. అఫ్‌కోర్స్ గవర్నమెంట్ ఐడియా చాలా బావుంది. ఒక మంచి ఐడియా అనమాట. సో, ఎవరైతే ఈ హైదరాబాద్‌కెళ్ళి మంచి కోర్సెస్ చేసి, ఇంట్లో జాబ్స్ కోసం రెజ్యూమ్ రెడీ చేసుకొని వెయిట్ చేస్తుంటారు కదా! ఈ అర్థమెటిక్ రీజనింగ్ నేర్చుకొని, సి ప్రోగ్రామ్, జావా అవన్నీ నేర్చుకొని వెయిట్ చేస్తుంటారు కదా! సో, వాళ్ళకైతే పర్ఫెక్ట్‌గా యూజ్ అయితదనమాట ఇది. సో, అండ్ ఈ డాష్‌బోర్డ్‌లో జస్ట్ మీరైతే ఇదొక వేస్ట్ థింగ్, ఇదేం జాబ్ కాదు, ఒక ఎగ్జామ్ రాస్తే వచ్చేసేది అట్లా అనుకోకుండా, ఫర్ ఎగ్జాంపుల్ థింక్ చేయండి. ఒక 1,00,000 మంది ఎగ్జామ్ రాస్తున్నారనుకో, అసెస్మెంట్స్ రాస్తున్నారనుకో, అందులో మీరు టాప్ 10,000లో ఉన్నారనుకోండి, ఏమో గవర్నమెంట్ మనకు తెలీదు కదా! ఎన్ని అసెస్మెంట్స్ కండక్ట్ చేస్తారో తెలీదు. సో, మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి వెళ్లి రాసారనుకోండి ఎగ్జామ్స్. టాప్ 10,000 మంచి కంపెనీస్‌కి మిమ్మల్ని సెలెక్ట్ అయ్యేకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయేమో. ఈ డేటా తీసుకొని వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసి జాబ్స్‌కి తీసుకుంటారేమో. సో, దీన్ని నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఓకే. ఎన్ని అసెస్మెంట్స్ ఉన్నా చదివి రాయండి. ఊరికేనే రాస్తే లీడర్ బోర్డ్‌లో మీ డాష్‌బోర్డ్‌లో మీ ర్యాంక్ యాడో కింద పడిపోయి ఉంటదనమాట. సో, అలా అయితే చేయకండి. అండ్ ఈ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఈ రియలిస్టిక్‌గా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయన్నమాట. ఈ మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే, ఈ అన్‌ఎంప్లాయిడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊర్లలో ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్ పీపుల్ తీసుకోండి. అక్కడ ఉండరు. ఎక్కడో హైదరాబాద్‌కెళ్ళి చదువుకోవడం, విజయవాడకెళ్ళి చదువుకోవడం ఇలా జరుగుతుంది. సో, ఇలా అసెస్మెంట్స్ అటెండ్ అవ్వాలి. సచివాలయంలోనే అటెండ్ అవ్వాలి. వేరే ఎక్కడ రాయలేం. మీ ప్రొఫైల్ మీకు యాక్సెస్ ఉంటది. మీరు అప్డేట్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు, కోర్సెస్ చదవచ్చు, రెజ్యూమ్ అప్డేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకోవచ్చు. బట్ ఎగ్జామ్ ఈ అసెస్మెంట్స్ ఎక్కడైతే కండక్ట్ చేస్తారో సచివాలయంలో మీ ఊర్లో అక్కడే రాయాలన్నమాట. బికాస్ వాళ్ళు ఫెయిర్‌నెస్ కోసం చూస్తున్నారు గవర్నమెంట్. బట్ మీకు ఇది ఇష్యూ అవుతుంది. ఎవరు ఊర్లలో ఉండరు. సో, ప్రతి అసెస్మెంట్‌కి మీరు ఎక్కడో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా సచివాలయం తీసుకోండి. ఒక అమ్మాయి మైసూర్‌లో ఉంటుందన్నమాట. సో, ఈ అసెస్మెంట్ కోసం అమ్మాయి మైసూర్ నుండి వచ్చి ఇక్కడ రాస్తుంది. జస్ట్ అసెస్మెంట్ కోసం. సో, ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఇంకోటి సచివాలయంలో ఈ సిస్టమ్స్ ఉంటాయి. అండ్ కొన్ని ఉంటాయి. కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని విలేజెస్ ఉంటాయి. నెట్వర్క్ ఇష్యూస్ ఉంటాయి. నెట్వర్క్ సరిగ్గా ఉండదు. అండ్ ఈ నెట్వర్క్ ఇష్యూస్ వల్ల ఈ ఎగ్జామ్ అనేది మధ్యలో ఆగిపోయే ఛాన్స్ కూడా ఉంది. అండ్ మీరైతే ఏదైతే కమ్యూనికేట్ చేస్తున్నారో వీడియో కాల్ లాగా అండ్ వీడియో ఆన్సర్స్, సో, ఇది కూడా సరిగ్గా నెట్వర్క్ ఇష్యూస్ వల్ల సరిగ్గా రాకపోవచ్చు అనమాట. సో, ఈ 2 ఇష్యూస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఇవి 2 పక్కన పెట్టేస్తే నిజంగా ఇటు సాఫ్ట్‌వేర్ సైడ్ పోవాలి, ఇలా పోవాలి అనుకునే వాళ్ళకి ఇదైతే మంచి ఇనిషియేటివ్. ఈ అర్థమెటిక్ రీజనింగ్ చేసుకుంటా, కోర్సెస్ కంప్లీట్ చేసుకొని ఖాళీగా ఇంట్లో ఉన్నారు కదా! అంటే రియల్‌గా ఏదైనా కంపెనీ జాయిన్ అవ్వాలి అండ్ రియల్‌గా టాలెంట్ ఉన్న వాళ్ళకైతే నిజంగా మంచి ఇనిషియేటివ్ ట్రై చేయండి. వదిలేదైతే వదలకండి. బికాజ్ మనకి తెలీదు గవర్నమెంట్ వైపు ఏ సాలరీ ప్యాకేజెస్‌తో ఈ ఎంప్లాయర్స్ వచ్చి మిమ్మల్ని తీసుకుంటారో మనకైతే తెలీదు. ఇంకా ఏం ప్రొవైడ్ చేస్తదో గవర్నమెంట్, ఎంత సాలరీ ప్యాకేజెస్‌తో ప్రొవైడ్ చేస్తుంది, ఎన్ని అసెస్మెంట్స్ కండక్ట్ చేస్తుంది, ఒక 4, 5 అసెస్మెంట్స్‌కి మీకు జాబ్ వచ్చేలాగా చూస్తదా? సో, అవేమీ మనకు తెలీదు. సో, వచ్చిన ఆపర్చునిటీ అయితే మిస్ అవ్వద్దండి. ఏ అసెస్మెంట్ రాసినా మీరు ఖచ్చితంగా కొంచెమన్నా ప్రిపేర్ అయ్యి రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 క్వెషన్స్ ఉన్నాయనుకోండి. అట్లీస్ట్ మీకు 15, 20 క్వెషన్స్ అన్నా ఆన్సర్ చేసేలాగా కొంచెం ప్రిపేర్ అయ్యి రాయండి. ఊరికేనే టైమ్ పాస్‌కి వెళ్లి రాస్తే ఇదైతే వేస్ట్. అలా కాకుండా దీన్ని మంచిగా యూజ్ చేసుకుంటే చాలా బెస్ట్ థింగ్ గవర్నమెంట్ అయితే చేసింది ఇది. బికాజ్ మీకు కోర్సెస్ ఉంటాయి. అది కంప్లీట్ చేయొచ్చు. దాంట్లో ర్యాంక్స్ విజిబుల్ అవుతాయి. అండ్ మీరు ఇలా రియలిస్టిక్‌గా ఎగ్జామ్స్ రాస్తారు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఒక రెజ్యూమ్ వాళ్ళే ప్రిపేర్ చేసిస్తారు. అందులోని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏ కంపెనీకైనా సెండ్ చేయడానికి. సో, ఎంప్లాయర్స్ వచ్చి
అందులో ఇంత టాలెంటెడ్ పీపుల్ ఉన్నారా అని చెప్పి ఆ టాప్ ఎవరైతే ఉంటారో వాళ్ళని హైర్ చేసుకోవచ్చు. సో వీ డోంట్ నో ఎవ్రీథింగ్. మీరు ఏ కంపెనీకి వెళ్ళినా యాప్టిట్యూడ్ రీజనింగ్ అయితే ఖచ్చితంగా కావాలి. సో దీనికి కావాలి చదువుకోండి. ఇది ఒక ప్రాక్టీస్ ఎగ్జామ్‌లా తీసుకోండి. సో బీ మోటివేటెడ్. సో ఎగ్జామ్ రాస్తే కొంచెమన్నా చదివి రాయండి. అట్‌లీస్ట్ మీ ఇంప్రూవ్‌మెంట్ మీకే తెలుస్తది. కామ్‌గా ఏదో రాయాలని చెప్పి వెళ్ళి రాయకండి. దిస్ ఈస్ మై థింగ్. అండ్ వేరే ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ఇష్యూస్ ఉన్నా టెక్నికల్ నెంబర్ అయితే ముందు వీడియోలో పెట్టాను. అండ్ మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నా నాకు చెప్పండి. ఐల్ ట్రై టు నో ఇట్ అనమాట. సో నాకు తెలిసిందైతే నేను చెప్తాను. లేదా కనుక్కొనైనా చెప్తాను. ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేసున్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా ప్లీజ్ కమెంట్‌లో రాయండి. అండ్ థ్యాంక్ యూ.